నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్రబాబు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా కాలం నుంచి నిశితంగా గమనించినట్టయితే డబుల్ గేమ్, డ్యూయల్ స్ట్రాటజీ అవలంబిస్తున్నట్టుగా చాలా అంశాలని పరిశీలించినట్టయితే మనకి అనిపిస్తూ ఉంటుంది. ఆ విషయాలు ఏంటి అన్నది ఈ వీడియోలో పార్టీలకు అతీతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈ మాట నేను అనవలసి వచ్చిందంటే, ఈ మధ్య కాలమే కాదు, చాలా కాలం నుంచి జగన్ రెడ్డి గారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమిలో ఉన్న భాగస్వామ్య పార్టీలని, నాయకుల్ని బాగా ఘాటుగా విమర్శిస్తారు. మరి అదే బీజేపీ సెంట్రల్లో ఉంటే అక్కడ దోస్తానాకి ట్రై చేస్తాడు. అక్కడ మాత్రం పల్లెత్తి మాట అనడు. ఇంకొక పాయింట్ మనం తీసుకున్నట్టయితే, ఎలక్షన్లో కూటమి గెలవటానికి ఈ ఈవీఎంస్ కారణం అని ప్రధానమైన ఆరోపణ చేసి దీన్ని జాతీయ స్థాయిలో పోరాడతాం అన్నారు గతంలో. మరి ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు, పార్టీలంతా కలిసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మీద అభిశంసన తీర్మానం పెడదాము, సంతకం పెట్టండి అంటే నేను పెట్టా అంటాడు. పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ మీద స్టేట్లో భారీ ఎత్తున పోరాటం చేస్తాము, అది ప్రైవేటైజేషన్ కరెక్ట్ కాదు అని ఇక్కడ భారీ ఉద్యమాలకి పిలుపునిస్తారు. అదే సందర్భంలో మరి సెంట్రల్ గవర్నమెంట్ వారు నియమించిన ఒక కమిటీ, పీపీపీ విధానం బెస్ట్ ఇండియాలో, మెడికల్ కాలేజెస్లో దాన్ని మించింది లేదు, అది ఇంప్లిమెంట్ చేయాలి అని ఒక కమిటీ సిఫారసు చేస్తే ఆ కమిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గురుమూర్తి ప్రధాన పాత్ర పోషించాడు. పీపీపీ ఉండాలని అక్కడ సైన్ చేశాడు సెంట్రల్లో. ద్వంద్వ వైఖరి. అదేవిధంగా ఇప్పుడు గూగుల్ ఏఐ హబ్ కానీ ఇటువంటి డేటా సెంటర్స్, ఇండస్ట్రీస్ వచ్చేటప్పుడు రైతులని భూములు ఇవ్వకుండా చేస్తారు, కోర్టుల్లో కేసులు వేస్తారు. మరి తర్వాత అది ఇనాగరేషనో శంకుస్థాపనో ఎన్డీఏ ప్రభుత్వం వాడు చేస్తే అదిగో ఆ కంపెనీ మేమే తెచ్చామంటారు. ఇక్కడ ద్వంద్వ వైఖరి. సో ఎక్కడ చూసినా ఇటువంటి చాలా అంశాల్లో డ్యూయల్ అంటే డబుల్ గేమ్ మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ రెడ్డి గారు తీసుకున్న లేదా ఒక ట్వీట్ ద్వారా ఆయన వ్యవహరించిన తీరు, అంటే మోడీ గారి మీద ఆయన ఇచ్చిన ఒక ట్వీట్ ఒక జాతీయ స్థాయిలో చర్చ అవుతుంది. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్లో చీఫ్ మినిస్టర్గా 2001 నుంచి 2014 వరకు ఉన్నారు. 2014 నుంచి మరి భారత ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇంత లాంగ్ టర్మ్ పదవిలో ఉన్నటువంటి ఇండియాలో కాదు, మొత్తం ఒక చరిత్ర. అంటే 8931 డేస్ పదవిలో కొనసాగటం అనేది ఒక రికార్డు. దీని విషయంలో జగన్ రెడ్డి గారు వ్యవహరించిన శైలి, తీరు, విధానం, మళ్ళీ డబుల్ గేమ్, డ్యూయల్ స్ప్లిట్ పాలసీ స్ట్రాటజీ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్ వివరించే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఆయన విధి విధానాలు ఎలా ఉన్నాయి అనేది మీకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రధాని నరేంద్ర మోడీని మెచ్చుకోవటంలో ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా అస్సలు వెనకడుగు వేయడు. మెచ్చుకోవటంలో మాత్రం ఇక్కడ విమర్శిస్తాడు. ఆంధ్రప్రదేశ్లో అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపిస్తూనే ఉంటాడు. ఇప్పుడు లేటెస్ట్గా ఇంతకుముందు నేను ప్రస్తావించినట్టుగా 8931 డేస్ పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏకంగా ఆయన్ని అభినందిస్తూ ఒక ట్వీట్ చేశాడు. పొలిటికల్ వర్గాల్లో ఇది తీవ్రంగా చర్చనీయాంశమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుజరాత్ సీఎంగా, ఆ తర్వాత సబ్సిక్వెంట్గా ప్రధానిగా అత్యధిక కాలం పనిచేసినటువంటి ఒక రికార్డ్ అయితే సృష్టించారు, 8931 డేస్. అయితే దీంతో 8930 డేస్ ఇప్పటి వరకు రికార్డున్న సిక్కిం సీఎంగా పనిచేసిన పవన్ కుమార్ చామ్లింగ్ రికార్డుని ప్రధానమంత్రి మోడీ అధిగమించారు. సాధారణంగా పుట్టినరోజుల్లోనో పర్వదినాల్లో మాత్రమే ప్రముఖుల అభినందనలు వెల్లువెత్తుతాయి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అటువంటి సందర్భం ఏమీ లేకపోయినా ప్రధాని నరేంద్ర మోడీని స్తుతించటం లేదా పొగడటం జాతీయ స్థాయిలో చర్చ అయితే జరుగుతూ ఉంది. ఈయన చాలా కాలం నుంచి ఈ స్ట్రాటజీ అవలంబిస్తున్నాడు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్పై అభిశంసనకు విపక్షాలు మద్దతు కోరుతుంటే జగన్ రెడ్డి గారు స్పందించరు. మరి కేంద్రం అడగకుండానే అన్ని అంశాలకు మద్దతు తెలుపుతూనే ఉంటారు. ప్రధాని నరేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తేస్తూనే ఉంటాడు. మరి సెంట్రల్లో, స్టేట్లో మళ్ళీ విమర్శిస్తుంటాడు. బీజేపీ పెద్దలకు ప్రశంసలు చేస్తుంటాడు. ప్రస్తుతం ఏపీలో కూటమి అధికారంలో ఉంది. టీడీపీ నేతృత్వంలో కూటమిలో బీజేపీతో పాటుగా జనసేన ఉంది. కేంద్రంలో ఎన్డీఏలో మరి టీడీపీ కీలక భాగస్వామిగా ఉంది కదా, అక్కడ కూడా టీడీపీ భాగస్వామి ఉంది కదా.
మరి ఇక్కడ జనసేనని టీడీపీని విమర్శిస్తాడు. కానీ అవసరం అనుకుంటే రాష్ట్ర బీజేపీ నేతలను కూడా ఆరోపణలు చేస్తాడు. కానీ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్రంలో ఉన్న మంత్రివర్గ సభ్యులతో మాత్రం పూర్తిగా వినయ విధేయతలతో నడుచుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఆయనకు అవసరం కాబట్టి. కేవలం రాజకీయ అవసరాల కంటే వ్యక్తిగత అవసరాల కోసమే జగన్మోహన్ రెడ్డి అలా వ్యవహరిస్తున్నట్టుగా ఆరోపణలు ఓపెన్గానే డిస్కస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీని ఆ స్థాయిలో ఆకాశానికి ఎత్తివేయటంతో దేశంలో బీజేపీ వ్యతిరేక వర్గాలు జగన్ తీరుపై తీవ్రమైన విమర్శలు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే అడగకుండానే మద్దతు. గత 2 ఏళ్లలో బీజేపీ అడగకుండానే జగన్ రెడ్డి గారు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళకి మద్దతు తెలుపుతూనే వస్తున్నారు చాలా అంశాల్లో. ఒకటి, లోక్సభ స్పీకర్ ఎంపిక సమయంలో కూడా ఇలాగనే మద్దతు ఇచ్చారు బీజేపీ వారికి. ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో కూడా వైఎస్ఆర్సీపీ బీజేపీ వాళ్ళకి సెంట్రల్లో మద్దతు తెలిపారు. కేంద్రానికి పార్లమెంట్లో అన్ని బిల్లులు, ఏ బిల్లు అన్నా రాని మద్దతు తెలుపుతూనే ఉన్నారు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, భారత ఎన్నికల కమిషన్పై అభిశంసన తీర్మానంపై కనీసం సంతకం పెట్టేందుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎందుకు ముందుకు రావటం లేదు? మరి ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కదా విమర్శించారు ఎలక్షన్ల నిర్వహణ పైన, ఈవీఎంల పైన, ఈవీఎంల ట్యాంపరింగ్ పైన ఎక్కువగా అప్పట్లో విమర్శించి మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి జాతీయ స్థాయిలో ఫిర్యాదుల పర్వం కూడా నడిచింది అప్పట్లో. మరి దీనిపైన పెద్ద ఎత్తున పోరాటం కూడా చేస్తామని చెప్పి అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పారు. మరి ఇప్పుడు అవకాశం వచ్చింది కదా, ఎందుకు స్పందించటం లేదు? సందట్లో సడేమియా అన్నట్టుగా ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ పాలన పూర్తి చేసుకున్న సందర్భంలో పొగడ్తలతో ఆయనకి ట్వీట్ ద్వారా అభినందనలు మాత్రం తెలియజేయటం మర్చిపోలేదు. జాతీయ స్థాయిలో మాత్రం జగన్ రెడ్డి వైఖరిపై ఈ అంశం మీద ఈ ప్రతిపక్షాలు లేదా విపక్షాలు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. అయితే ఇక్కడ అంశం ఏంటంటే, జగన్ రెడ్డి గారు ఎందుకు ఈ విధంగా డబుల్ గేమ్, డ్యూయల్ స్ప్లిట్ స్ట్రాటజీ అవలంబిస్తున్నారు అంటే, ఆయన మీద ఉన్న కేసుల, లేకపోతే సెంట్రల్ బీజేపీ వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ రెడ్డి గారికి శుభ ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలి అన్న ఒక స్వార్థపూరితమైన ఈ టైఅప్గా దీన్ని మనం భావించవచ్చు. పార్టీ పరంగా, రాజకీయ పరంగా కంటే కూడా వ్యక్తిగతంగా బీజేపీ వాళ్ళ శుభ ఆశీస్సులు వైఎస్ఆర్సీపీ కంటే కూడా జగన్ రెడ్డి గారికి అవసరం కాబట్టి ఈ విధమైన ద్వంద్వ వైఖరితో బీజేపీ శ్రేణుల్ని ప్రసన్నం చేసుకునే విధంగా ప్రతి అంశంలో కూడా వాళ్ళు ఒక స్టాండ్ అని కాకుండా ఈ డ్యూయల్ స్టాండ్ పాలసీ అవలంబిస్తూనే వస్తున్నారు అనేది మనకి ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా ప్రస్తుతం వారు వ్యవహరించిన విధానం వల్ల స్పష్టంగా అర్థమవుతుంది. మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.